Hello friends, welcome back to our new video. So తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో ఎగ్జిటి పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, లాంగ్వేజ్ పండిట్ ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నాయి, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నింటికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఈజీగా జాబ్ని కొట్టేయచ్చు. ఆ టిప్స్ ఏంటో మనం చూసేద్దాం, ఓకేనా? సో I just want to introduce myself that I am right now working as a secondary grade teacher. Okay, so just let us get into the 5 things that we should do. Okay, yeah, first thing we have to do is just go with syllabus. సిలబస్ ఏంటో ఫస్ట్ చూసుకోవాలి. సిలబస్ చూడకుండా వెళ్ళడం అనేది ఎలాంటిదంటే గోల్ లేకుండా ముందుకు వెళ్ళడం లాంటిది. దారి లేకుండా ఎలా పడితే అలా నడవడం లాంటిది. నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా అంటాడు శ్రీగణెల సీతారామ శాస్త్రి. అందుకోసమే సిలబస్ అన్నది కంపల్సరీ. సిలబస్, వెన్ యూ నో సిలబస్, దెన్ యువర్ ఎనర్జీ ఈజ్ సేవ్డ్, యువర్ టైమ్ ఈజ్ సేవ్డ్. ఎప్పుడైతే నీకు సిలబస్ తెలుస్తుందో అప్పుడు నీ ఎనర్జీ సేవ్ అవుతుంది, నీ టైము సేవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ బికమ్ కూల్. నీ టెన్షన్ తగ్గిపోతుంది, నీ యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఎందుకంటే దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద internet, in the YouTube, in the social media regarding our DSC preparation. So that is the reason when you know syllabus perfectly, then you go by that syllabus only. నువ్వు ఆ సిలబస్ ని ఫాలో అవుతావు, అప్పుడు నీ ఎనర్జీ సేవ్ అవుతుంది, నీ టైము సేవ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ సిలబస్ తెలుసుకోండి, సిలబస్ ముందు పెట్టుకోండి. ఒక యూపీఎస్సీ టాపర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూవర్ అడుగుతాడు, మీరు రోజు పొద్దున్న లేచి, మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, మీరు రోజు పొద్దున్న లేచి ఏం చేసేదంటే, అప్పుడు ఆమె చెప్తుంది ఇంటర్వ్యూవి, ఆ టాపర్ చెప్తుంది, యూపీఎస్సీ టాపర్, నేను డైలీ లేచి పొద్దున్నే వన్ అవర్ పాటు సిలబస్ చదివేదని చెప్పేసి. కాబట్టి సిలబస్ చదవండి. సిలబస్ రెగ్యులర్గా అట్లీస్ట్ 15 minutes 20 minutes యూ హ్యావ్ టు గో త్రూ యువర్ సిలబస్. ఓకే, ఎప్పుడైతే సిలబస్ ఫాలో అవుతావో అన్నెసెసరీ డైమెన్షన్స్లోకి నువ్వు వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సరే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ వచ్చేసి కలెక్ట్ బుక్స్ విచ్ సూట్స్ టు యువర్ సిలబస్. మీ సిలబస్కు సూట్ అయ్యేటువంటి బుక్స్ని కలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్, మన డిఎస్సికి వచ్చేసరికి టెక్స్ట్ బుక్స్ని కలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బేసిక్స్, టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమాచారం ఇంకా ఏ బుక్స్లో లేదు. అకాడమిక్ బుక్స్ అంటారు వీటిని. సో ఈ బుక్స్ కలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ చదువుతున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలంటే 10th వరకు ఈ విధంగా మీరు కలెక్ట్ చేసుకోవాలి. సో ఇదేమో 6th క్లాసు సోషల్ స్టడీస్, 7th క్లాస్ సోషల్ స్టడీస్, 8th క్లాస్ సోషల్ స్టడీస్, 9th అండ్ 10th. లైక్ దిస్ వీ హ్యావ్ టు కలెక్ట్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్. ఓకే, అండ్ స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికి మనం ఇంటర్మీడియట్ కూడా చదవాలి కాబట్టి ఇంటర్మీడియట్ బుక్స్ కూడా, జియోగ్రఫీ 2 years అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అండ్ హిస్టరీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అండ్ అలాగే ఎకనామిక్స్, పొలిటికల్ అండ్ సివిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్. సో యూ హ్యావ్ టు కలెక్ట్ దీస్. ఇవి కలెక్ట్ చేసుకొని వాటికి అనుగుణంగానే అదే సిలబస్ని చదవాలి. ఓకేనా? సో మొత్తం మీద అదే బుక్స్ చదవాలా. సో ఫస్ట్ డిస్కస్ చేసినాం సిలబస్, సెకండ్ వచ్చేసి బుక్స్. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే మన కంటెంట్ లిమిటెడ్ చేసుకోవాలి. కంటెంట్ లిమిటెడ్ చేసుకోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఇంకేం చదవద్దు, ఏ మెటీరియల్ చదవద్దు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఇది మన డిఎస్సికి వచ్చేసరికి మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకుంటాం కదా. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎవరిదో ఒక మెటీరియల్ తీసుకొని అదే మెటీరియల్ ఫాలో కావాలన్నమాట. ఇంకా వేరే మెటీరియల్ చూడొద్దు మళ్ళీ. అలా చూసి ఏమైందంటే మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అరే నాకు ఇది రాదే, నాకు ఆ పాయింట్ రాదే అని చెప్పేసి మనలో డౌట్ పెరుగుతుంది. ఎప్పుడైతే డౌట్ పెరుగుతుందో మన మీద మనకు బిలీఫ్ పోతుంది. వెన్ యూ డౌట్ యువర్ సెల్ఫ్ యూ కాంట్ పర్ఫార్మ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా, యూ అండర్ పర్ఫార్మ్ అనమాట. సో యూ షుడ్ నాట్ టు డౌట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు గో విత్ లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్ కాంటెంట్. ఓకేనా, సిలబస్కి అనుగుణంగానే లిమిటెడ్ కంటెంట్తోనే వెళ్ళాలి. అదేవిధంగా మెథడాలజీస్ అనుకోండి, మెథడ్కి సంబంధించి ఏదైనా ఒక ట్రై మెథడ్స్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని ఫాలో కావాలి. సో ఆ విధంగా చేస్తే చాలా ఈజీ అయిపోతుంది మన వే, మన దారి, మన పయనం. నెక్స్ట్ 4th వచ్చేసి రివిజన్ చేయాలి. కీప్ రివైజింగ్ రెగ్యులర్లీ. వెన్ యూ డోంట్ రివైజ్ రెగ్యులర్లీ అది మన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి మనకి ఎగ్జామినేషన్ టైంలో గుర్తురాదనమాట. కాబట్టి ఫర్గెటింగ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే రివిజన్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఉండాలి. రివిజన్ చేసినప్పుడు అదేమైపోతుంటుంది, మన సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయి మనం పిలిచిన మన కాన్షియస్లోకి వచ్చేసి మనం దాన్ని రీప్రొడ్యూస్ చేయగలుగుతాం. రివిజన్ లీడ్స్ టు రీప్రొడక్షన్, బెటర్ రివిజన్ లీడ్స్ టు బెటర్ రీప్రొడక్షన్, ద బెస్ట్ రివిజన్ లీడ్స్ టు ద బెస్ట్ రీప్రొడక్షన్ అన్నమాట. సో మనం చదివిన దాన్ని మళ్ళీ పునరుత్పాదన చేయాలంటే కంపల్సరీగా రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సరే, నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ మేక్స్ యు మన్ పర్ఫెక్ట్. సో యూ హ్యావ్ టు కీప్ ప్రాక్టీసింగ్. నువ్వు ఎంత చదివావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఓకే, నీకు ఎంత తెలుసు అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతున్నావా లేదా, నువ్వు ఎలిమినేషన్ చేయగలుగుతున్నావా లేదా, దాన్నే నీకు ప్రాక్టీస్లో నీకు వచ్చే టెక్నిక్ ఏంటంటే ఎలిమినేషన్ వస్తుంది. వెన్ యూ నో ద ఎలిమినేషన్ టెక్నిక్ దెన్ యూ కెన్ గెట్ సో మెనీ మార్క్స్ సో వెరీ ఈజీలీ. సో ప్రాక్టీస్లో నీకు అలవాటే ఒక అలవాటు ఏంటంటే ఎలిమినేషన్ అలవాటు అవుతుంది. ఓకే, సో ఎలిమినేషన్ వచ్చిందంటే దెన్ యూ కెన్ గెట్ ద జాబ్ ఈజీలీ. సో దట్ ఈస్ ద రీజన్ కీప్ ప్రాక్టీసింగ్. ఓకే, సరే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఏంటంటే ఏమేమి చెప్పినాం. ఫస్ట్ పాయింట్ వచ్చి సిలబస్, సెకండ్ పాయింట్ బుక్స్, రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ బుక్స్. నెక్స్ట్ 3rd పాయింట్ వచ్చేసి లిమిటెడ్ సోర్సెస్ని ఫాలో కావడం, అన్నెసెసరీగా ఫాలో కావాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని మార్క్స్ ఉంటాయి దానికి. సో దానికి సంబంధించి లిమిటెడ్గా ఫాలో కావడం అనమాట. లిమిటెడ్ కంటెంట్ని, ఏదో ఒక టీచర్ని ఫాలో కావడం, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావడం, జస్ట్ ఫర్ జీకే ఆర్ జనరల్ నాలెడ్జ్ లైక్ దట్. సో లిమిటెడ్ కంటెంట్ ఫాలో కావడం. నెక్స్ట్ రివిజన్. సో రివిజన్ చేస్తేనే మనం తొందరగా రీప్రొడ్యూస్ చేయగలుగుతాం, కాబట్టి తొందరగా గుర్తించుకోగలుగుతాం, కాబట్టి రివిజన్ చేయాలి. నెక్స్ట్ మీకు తెలుసు కదా, హెబింగ్హాస్ స్మృతి సైకాలజీలో ఉంటుంది. ఓకేనా, ఫర్గెటింగ్, స్మృతి విస్మృతి అని చెప్పేసి. సో ఈజీగా మర్చిపోతాం. కాబట్టి నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ప్రాక్టీస్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్లో మనకు అలవాటే టెక్నిక్ ఏంటంటే అలా ఎలిమినేషన్ అలవాటు అవుతుంది. కాబట్టి కీప్ ప్రాక్టీసింగ్. So that is it, my friends. I will come with a new video. Just comment in the comment section what you want. Okay, and I will be there for you. And if you like the video, just hit a like and give a subscription. We will be in contact with regular videos, and that's it. Thank you so much.